ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మ్యామ్ చెప్పండి, యాక్చువల్గా చాలా మందికి మీరంటే చాలా చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క నేమ్తో ఇష్టం మీరంటే. అండ్ ముఖ్యంగా ముద్దమందారంలో ఐశ్వర్య క్యారెక్టర్ని ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. అందరూ మిమ్మల్ని మీ రియల్ నేమ్ గుర్తుంటుందా? జనాలకి ఐశ్వర్య అని పిలుస్తారా? రియల్ నేమ్ గుర్తుంది. రియల్ నేమ్ గుర్తుందా? వైజాగ్ మీది. బోర్న్ ఇన్ వైజాగ్, బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. చెప్పండి మ్యామ్, మీ పర్సనల్ లైఫ్ అంటే లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్, యంగర్ ట్విన్ సిస్టర్స్. ఇద్దరు సేమ్ ఒకలానే ఉంటారు అయితే ఆల్మోస్ట్. ఓకే, సో అంతా ప్రాపర్ అంతా ఇంకా హైదరాబాద్. అవును, మొత్తం హైదరాబాద్. సో ఒక మంచి డాన్సర్ మీరు. నేను కాదా? డాన్స్ రాదు. డాన్స్ మరి రియాలిటీ షోస్ లో అప్పుడప్పుడు పర్ఫార్మెన్సెస్ లో కనిపిస్తుంది. అది నేర్చుకొని కష్టంగా చేస్తాను, కానీ I can't call myself a good dancer. No, okay. I don't consider myself a dancer at all. మోడల్ గా చేశారా? మోడల్ గా అంటే చేశాను, కొన్ని యాడ్స్ కూడా చేశారు. చాలా చేశాను. హ్యాపీ మూవీలో చేశారు. నాగార్జున గారి ఫిలిం లో చేశారు, సోగ్గాడే చిన్ని నాయన. అండ్ సీరియల్స్ లోకి వచ్చేసారు. ఆల్మోస్ట్ 9 సీరియల్స్ డన్. ఆల్మోస్ట్ జీ తెలుగులో స్టార్టింగ్ విత్ కలవారి కోడ్లో, ముద్దమందారం, రాధమ్మ కూతురు, అండ్ నౌ శుభస్య శీఘ్రం. ఇప్పుడు ప్రెసెంట్ మనం శుభస్య శీఘ్రం సెట్ లో ఉన్నాం. అయితే ఎప్పటి నేను ముద్దమందారం నుండి చేయాలనుకుంటే శుభస్య శీఘ్రం. అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే ఏ పర్సన్ అయినా ఫిలిమ్స్ లో ఎక్కువగా ఇష్టపడతారు. మీరు డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిపోయారు. చిన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా కన్ఫ్యూజన్, వాట్ డు యు వాంట్ టు బి. సో నాకు ఐ యూస్ టు లైక్ డాక్టర్స్ అ లాట్. చాలా రెస్పెక్ట్ ఉండేది డాక్టర్స్ అంటే నాకు. అలానే ఐ రెస్పెక్ట్ ఆల్ క్రాఫ్ట్స్, ఆల్ లైక్ లాయర్స్, డాక్టర్స్, ఎవ్రీథింగ్. యూ కాంట్ టెల్ ఇదే బాగుంటదని. అలా అని నాకు ఎక్కడో ఇది కూడా ఉండేది దట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. కానీ మేబీ ఐ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. లేకపోతే మన వల్ల అవన్న పని ఎందుకు ఆలోచించాలన్నట్టుగా ఎప్పుడు అక్కడ థాట్ వెళ్ళలేదు. సో ఇలా వచ్చేసారు యాక్టర్ గా. అండ్ ఫస్ట్ ఫిలిం హ్యాపీయా? ఆర్య. ఓకే, ఫస్ట్ ఫిలిం ఆర్యతో స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ ఫిలిం కూడా అల్లు అర్జున్ గారితో చేశారు, హ్యాపీ. అంటే మేబీ మధ్యలో మూవీస్ చేశాను, చాలా చేశాను. నాకు యాక్చువల్లీ గుర్తు లేవు, చాలా సంవత్సరం అవుతుంది కదా. సో లాస్ట్ ఫిలిం ఏంటి మ్యామ్ ఇది? సోగ్గాడే చిన్ని నాయన వాజ్ లాస్ట్. సోగ్గాడే చిన్ని నాయన. ఎంత క్యూట్ ఉంటారో కదా. అది ముద్దమందరం చేసేటప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఫిలిం లో. దాని తర్వాత ఏం రాలేదు నాకు తెలిసి అయితే. సో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? చాలా మంది ఉన్నారు, ఐ కాంట్ నేమ్ వన్, బట్ యా ఆఫ్ కోర్స్ ఐ లైక్ నాని గారు's యాక్టింగ్. రియలీ గుడ్. మేబీ అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఆయన్ని యాక్ట్ చేస్తూ చూసినప్పుడు ఐ ఫీల్ నేను ఎప్పుడైనా ఆయన ముందు నేను ఒక సీన్ చేయాలి, ఎప్పుడైనా ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు బి ఏబుల్ టు యాక్ట్ విత్ హిమ్. నాని సార్ వినండి సార్ ఒక్కసారి, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే ఇది మేము నాని గారికి ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తాం. సో నాని గారు అంటే అంత ఇష్టమా మీకు? ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్, చాలా అంటే చాలా. బికాజ్ నన్ను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇఫ్ కెన్ ఐ డూ దిస్ సీన్ ఆర్ నో. నేను ఈ యాక్టర్ నా ఎదురుగా ఉంటే నేను him or her, will I be able to act with that person or no? So ala naku, if I have to think of anybody, the first person నాకు ఎవరైనా వస్తే it will be him. నేను ఏ మూవీ ఆయనతో చేయలే కూడా దాని తర్వాత. I mean whenever he came into the industry, I've not worked with him, so I don't know how will I. He's a versatile actor, very very good actor. So natural actor. If I am given a scene with him, how will I be able టు పర్ఫార్మ్ అని అది ఆలోచిస్తేనే నాకు ఐ కీప్ రన్నింగ్ ఇట్ ఇన్ మై మైండ్ ఆల్వేస్. సో మొత్తానికైతే నాని గారిది దసరా ఈ 30th రిలీజ్ అవుతుంది మరి. అవును, మార్చ్ 30. సో మరి సాంగ్ విన్నారా? విన్నాను. అవును, నచ్చిందా మీకు? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? సో మరి ఇప్పుడు మరి నాని గారికి ఏం చెప్తారు మరి మీ మాటల్లో దసరా గురించి కానివ్వచ్చు, లేకపోతే పర్సనల్ గా? ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎప్పట్లా ఏ ఫ్యాన్స్ ని ఎవరిని డిసప్పాయింట్ చేయరని నమ్మకం ఉంది అందరికి. నేనే కాదు, ఎవ్రీబడి నో దాట్ హీస్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ దాట్ ఏ రోల్ ఇచ్చినా he will play it to the fullest. So దాంట్లో డౌటే లేదు. మరి నాని గారికి లవ్ యూ చెప్పరా? లవ్ యూ నాని గారు. ఓ మై గాడ్,
చాలా ఇది చాలా ట్యాగ్ చేసాడానికి ఇన్స్టాగ్రామ్ లో ప్లీజ్ తప్పకుండా. సో మొత్తానికైతే నాన్నగారు అంటే ఇంత ఇష్టం అని ఇప్పుడిప్పుడే తెలిసింది అయితే మాకు. అలానే I even like Allu Arjun garu a lot. I mean, he's also an excellent actor. So, but I've worked with him. I don't challenge myself with the thought ki if I work with him ela untadani, because I've not worked with Nani garu. I always think ki work cheste ee scene oka scene vaste ela chestanu, will I be scared, will I be able to do it ani aa challenge nenu I keep చాలా సార్లు ఇప్పుడు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే నేను నా మైండ్ లో ఎన్నిసార్లు ప్లే చేసి ఉంటాను. ఇప్పుడు అర్థమైపోతుంది మాకు. ఎక్సలెంట్ అండి. సో ఫస్ట్ ఏ సీరియల్ మిమ్మల్ని బాగా కెరియర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సీరియల్ ఏంటి? ముద్దుమందారం. ముద్దమందారం. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. ఎక్సలెంట్ అండి. అంటే ఒక్కొక్క సీరియల్ లో మీద ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఇప్పటి వరకు చేసి ఈ 9 సీరియల్స్ లో ప్రతి ఒక్కటి డిఫరెంట్ రోల్, డిఫరెంట్ క్యారెక్టర్. ఏ సీరియల్ కి ఆ సీరియల్ కి మీకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎక్కువగా ముద్దమందారం, ఐశ్వర్యది అనేది స్టాంపింగ్ పడిపోయింది. శుభస్య శీఘ్రంలో కూడా ఒక మిడిల్ క్లాస్ డాటర్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. చాలా ఇంకా ట్రెడిషనల్ గా చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. సో ఈ సీరియల్ గురించి ఏం చెప్తారు? ఈ సీరియల్ గురించి చెప్పాలంటే సెట్ గురించినా లేదా క్యారెక్టర్ వాట్ యు వాంట్ టు నో? క్యారెక్టర్స్ గురించి. క్యారెక్టర్ సెట్ కూడా చాలా బాగుంది. సెట్ చాలా బాగుంది. మా ఆర్ట్ పీపుల్ డిడ్ అ గ్రేట్ జాబ్ విత్ దిస్ హౌస్ అండ్ ద హోల్ టీమ్ లైక్ అ ఫ్యామిలీ. చాలా చాలా అంటే చాలా ఈజ్ గా ఎవరు వాళ్ళు షార్ట్ చెప్తే ఎవరు వాళ్ళ క్యారెక్టర్స్ లో దిగిపోతారు విత్ ఈజ్. వెరీ వెరీ చెప్పక్కర్లేదు ఇది ఎలా చేయాలి అలా చేయాలి. ఐ మీన్ కేపీ కృష్ణప్రియ, she has a beautiful character. Tom and Jerry, she and Radha, their combination is beautiful. Nadi Srikanth nannu premistu my suffering nadi undi. Naku vinpinchadu. Tanu premistaru, tannemo inko. So tanu premistaru. Everyone characters are just set. It's really good. కాదు ఇప్పుడు మరి ఏంటి శ్రీకాంత్ గారిని మరి మ్యారేజ్ చేసుకుంటున్నారా? అది ఇంకా తెలియదు కదా. కొంచెం చెప్పండి అండి, టెన్షన్ వచ్చేస్తుంది. మీ ఇద్దరిది బాగుంది, బట్ ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఒక చవిటి అమ్మాయికి తలరాత ఎలా రాసి పెట్టుంది ఎవరికి తెలుసు. అది ముందు ముందు తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అవుతుందా లేదా. కానీ క్యారెక్టర్ కూడా అంటే సీరియల్ ఏ యాక్టర్ కైనా ఏ ఆర్టిస్ట్ కైనా చాలా పెద్ద టాస్క్. ఒక ఇయర్ కాదు, బేసిక్లీ వినిపించదు. ఒక్కటే వైర్ పెట్టుకుంటూ ఉంటారు. దాని వల్ల వినిపిస్తుంది. 1 year నుంచి అలా వర్షంలో తడిచిపోతున్నారు. టెంపుల్ లో ఏంటి పాపం చెయ్యి వదలటను. చెప్పండి, లవ్ చేస్తారా లేదా, ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. వదలండి వదలండి అంటూనే ఉన్నారు పాపం. అది ఊడిపోతున్నా పెట్టుకోని మరి టెన్షన్ పడ్డారు కదా. అక్కడ ఆ ఫ్యామిలీ చూస్తారేమో, తారా గారి ఫ్యామిలీ చూస్తారేమో అని. నాకు వేరే వాళ్ళ గురించి కాదు, మా అమ్మ చూస్తే భయం అంతే. మా అమ్మ నా చెల్లి చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు ఈ అబ్బాయి ఎందుకు వచ్చి ఇతను చేయి పట్టుకున్నాడు, ఎందుకు ఏమవుతుంది అని ఆ భయం ఎక్కువ. సో బేసిక్లీ నా మై క్యారెక్టర్ అన్నిటికీ భయపడతాను, అన్నిటికీ. కానీ మనసులో ఇష్టం ఉంది కదా. మనసులో ఇష్టం ఉంది అంతే. ఆ క్యారెక్టర్ కూడా అంతే. మనసులో ఏముంది బయట చూపించదు కదా. షీ జస్ట్ కీప్స్ ఇట్. అన్ని బాటిల్ అప్ చేస్తుంది ఎవ్రీథింగ్. ఏమైనా మాట్లాడాలన్నా 10 సార్లు 100 సార్లు ఆలోచిస్తుంది, చెప్పాలా వద్దా. అవన్నీ లోపల పెట్టిన తర్వాత ఏడుపు తప్ప ఇంకేం మిగలదు. యూ వాంట్ టు టాక్, విచ్ ఇస్ నో వెరీ బ్యాడ్ థింగ్ టు బి ఆనెస్ట్. రియల్ గా కూడా ఐ డోంట్ థింక్ సో ఎనీబడి షుడ్ బాటిల్ అప్ థింగ్స్. బట్ కానీ ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నాకు నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకేలే చెవిటి కదా, ఓకే చేసేస్తాననే కాన్ఫిడెన్స్. కానీ సెట్ కి వచ్చిన తర్వాత ద ఫస్ట్ డే వెన్ ఐ హ్యాడ్ టు షూట్, నాకు తెలియకుండా నేను రియాక్ట్ అయిపోతున్నాను. ఐ మీన్ ఇట్ ఈస్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. ఎవరైనా మాట్లాడినప్పుడు యూ జస్ట్ వినేస్తాం కదా. సో వీళ్ళు చుట్టుపక్కల ఉన్నప్పుడు నించున్నప్పుడు ఇఫ్ దే సేయింగ్ ఎనీ డైలాగ్ నేను చూసేస్తున్నాను. సార్ 1 second సార్, సారీ నేను వినకూడదు కదా, నాకు వినిపించదు కదా. మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. నేను రియాక్ట్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు దే డోంట్ నో దట్ ఐఎమ్ రియాక్టింగ్. వాళ్ళు హోల్ మాస్టర్ పెట్టినప్పుడు నేను రియాక్ట్ అవుతున్నట్టుగా తెలియదు వాళ్ళకు, కానీ నాకు తెలుసు నేను రియాక్ట్ అవుతున్నాను. నాకు అది మనసు ఒప్పుకోదు.
లైక్ నో ఐ ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తాను లేదా కింద చూస్తాను, దట్స్ ఆల్ ఐ కెన్ డూ. ఇప్పుడు అలవాటు పడిపోయాను. ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ, నిజంగా ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. మీలో కూడా ఇంత టాలెంట్ ఉంది అనేది మాకు ఇలాంటి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు అర్థం అయిపోతుంది. ఆల్మోస్ట్ 9 సీరియల్స్, అసలు కాస్ట్యూమ్స్ రిపీటెడ్ గా వేయడానికి ఉండదు కదా, ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క సారీ డిజైనింగ్ ఉంటుంది మీది. మరి ఆర్నమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది జస్ట్ హ్యావ్ టు డూ ఇట్, తప్పదు. అంతే అంతే. మీరు ఎక్కడ తీసుకుంటారు ఎక్కువ సారీస్? ఆన్లైన్ లేకపోతే బయట? అల్లే షాప్ కి వెళ్ళి తీసుకో. ఆన్లైన్ షాపింగ్ నాకు నచ్చదు. ఆన్లైన్ షాపింగ్ నచ్చదు. నాకు నేను వేసుకుంటున్నానంటే ఐ నీడ్ టు టచ్ ద ఫ్యాబ్రిక్, నాకు కంఫర్ట్ గా ఉంటుందా లేదో చూసి అప్పుడు కొనాలి నేను, లేకపోతే ఐ కాంట్. సో షూట్ కి ఏ టైం కి స్టార్ట్ అవుతారు? అంటే ఒక డే షెడ్యూల్ మీద ఎలా ఉంటుంది? మై డే షెడ్యూల్ స్టార్ట్స్ అట్ 5:30 లేస్తాను, సమ్ టైమ్స్ 5 o'clock. 7 కి ఇంటి నుంచి బయలుదేరుతాను. 7:30 to 7:45 లోపు సెట్ కి వచ్చేస్తాను. 8:30 రెడీ ఉంటాను. వీళ్ళు 8:30 తర్వాత ఎప్పుడు షార్ట్ రెడీ అయినప్పుడు షార్ట్ కి వెళ్ళిపోతాను. మేకప్ అంతా మీరే వేసుకుంటారు? ఓన్ మేకప్? సో జిమ్ ఇదంతా? నో జిమ్. మరి ఎలా ఇంత స్లిమ్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యామ్? ఏంటో ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడా? నాకు అనిపిస్తుంది ఇక్కడే ఉన్నారు. సో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పింపుల్స్ రాకూడదు, ఫ్యాట్ రాకూడదు, వెయిట్ పెరగకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఈ డైట్ అంతా మెయింటైన్ చేస్తారా మీరు? డైట్ డెఫినెట్ గా మెయింటైన్ చేస్తాను. అంటే మోర్ దెన్ డైటింగ్, ఐ డోంట్ స్కిప్ మీల్స్. నేను ఐ ఈట్ ఆల్ మీల్స్. ఇట్స్ జస్ట్ దట్ ఒకవేళ ఈ మీల్ లో ఎక్కువ తినేసానంటే నెక్స్ట్ మీల్ లో బ్యాలెన్స్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఐ కెన్ డూ. వర్కౌట్ చేసుకోవడానికి అంత టైం కుదరదు. మన చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. సో యూ కాంట్ వర్క్అవుట్. శుభస్య శీఘ్రంలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్. నాకు అందరి క్యారెక్టర్స్ ఇష్టం. సరే, పర్సనల్ గా ఎవరిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాక్టింగ్ వైస్? అందరినీ చేస్తాను. ఎవరు ఒక్కొక్కరు అంటే మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి పిక్ చేసుకొని చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? అమ్మ గురించి అయితే గోవింద, దట్ వన్. నాన్న గురించి అయితే ఐ కీప్ నోటీసింగ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఎక్కువ. కేపీ గురించి చెప్పాలంటే కేపీ షీ డస్ దిస్ అలాట్ అని కాదు. ఓకే, దిస్ ఇస్ అ బాడీ లాంగ్వేజ్ అంటే చిల్. ఓకే, అందరినీ సర్దు పెట్టి చేస్తుంది కదా ఎవ్రీథింగ్, లైక్ ట్రైంగ్ టు కీప్ ఎవ్రీబడి ఇన్ ప్లేస్. సో తన బాడీ లాంగ్వేజ్ షోల్డర్స్ చాలా ఎక్కువ స్ట్రక్ చేస్తుంది. అది హరిప్రియ అంటే ఇది శివప్రియ ఎప్పుడు స్మైలింగ్ లోనే ఉంటది. అది బాధ ఉన్నా కూడా స్మైలింగ్, అంటే షీ హాస్ అ స్మైలింగ్ ఫేస్. స్మైల్ లో ఉంటది. లేకపోతే అంటే దిస్ పార్ట్ ఫర్ హర్ స్మైలింగ్ ఫేస్. అమ్మాయిది చాలా స్మైలింగ్ ఫేస్. పాపం తను బాధ ఉన్నా కూడా అది స్మైల్ గానే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఫీవర్ వచ్చినా కూడా కనిపించదు. సో అండ్ శ్రీకాంత్ అయితే విష్ణు గారు అదొకటి. అండ్ రాధాస్ ఇస్ ఆల్వేస్ కోపం. దాట్స్ ఇట్. ఇప్పుడు కోపం. తారా గారు అయితే ఆవిడ కూడా ఎప్పుడు షీ మెయింటైన్స్ యాటిట్యూడ్ రియల్లీ వెల్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద నెగటివ్ లీడ్, వెరీ గుడ్. అశ్విని అమ్మాయి శిఖరా కూడా ఫోన్ పట్టుకొని ఎప్పుడో తిప్పుతూనే ఉంటది. ఒక్కొక్కది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ పిక్ చేస్తాను నేను. ఓ సూపర్ అండి మీరు. సో నాకు నార్మల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో నేను చాలా మంది బాడీ లాంగ్వేజ్ చాలా నోటీస్ చేస్తాను. అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళనే చూస్తాను. ద వే దే మూవ్, ద వే దే టాక్. ఫర్ అన్ యాక్టర్ నాకు ఏదో రోజు మేబీ పనికి వస్తుంది. మేబీ నాకు వాళ్ళంటే ఏమైనా క్యారెక్టర్ వచ్చిందంటే వాళ్ళని నేను I can imitate or I can use that body language in my acting అన్నట్టుగా I notice a lot of people. ఎక్సలెంట్ అండి. సో అంటే బాగా సెట్ లో అల్లరి చేసేది ఎవరు ఎక్కువగా? అల్లరి అందుగా మోక్ష ఎక్కువ చేస్తారా? డ్రైనింగ్. సో బాగా చిలిపి పనులు ఎవరు చేస్తారు? తనే. ఏడిపించడం తనే. మోక్ష తర్వాత తనే, ఇంకెవరు లేరు. అంతకు మించి ఎవరు లేరు. మొత్తం హెడ్, అల్లరిలో హెడ్. అల్లరి అసలు బేసిక్లీ సెట్ కాకుండా రూమ్ చెప్పాలి. మా రూమ్ లో సెట్ అంటే సెట్ లో కూడా సార్ సీన్ చెప్తూ ఉంటారు కదా, తను మాట్లాడుతూనే ఉంటది. పక్కన ఎవరున్నా, స్పెషలీ ఇది ప్రియాంక పక్కన ఉంటే, శివప్రియ పక్కన ఉంటే తనతో మాట్లాడుతూనే ఉంటది. మోక్ష
వినిపించట్లేదు, నేను చెప్తాను. అతను ఎంత మాట్లాడుతానంటే సార్ చెప్పేది వినిపించదు, షార్ట్ వినిపించదు, మాకు మాట్లాడుతూనే ఉంటది. చెప్ చెప్ అంత అల్లరి పిల్ల అన్నమాట. సో అసలే వెళ్తున్నారు, ఏం జరుగుద్దో ఏంటో. అవును మాట్లాడుతుంది. అవును, కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సైమిల్టేనియస్లీ వాళ్ళ మ్యారేజ్ కూడా ఉంది, అది కూడా జరుగుతుంది హేమాది. సో ఐ డోంట్ నో ఏది ఏది ఎక్కువ మాట్లాడుతున్నారు దాని గురించి. ఈ రోజు రివీల్ అయితే మాకు కూడా అదే, నాకు చూడలే అందుకే తెలియదు ఆ సీన్ నేను. సో మరి మీ మ్యారేజ్ ఎప్పుడు? సీరియల్లో? అదే సీరియల్. ఐ డోంట్ నో. సో అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, అది మీరు ఆన్సర్స్ చెప్పేసారు. అయ్యో ఓకే. మీకు లైఫ్ లో వచ్చిన ఒక థాట్, ఆ సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ లైఫ్. ఎక్కువగా మీరు వాట్సాప్ చాట్స్ చేసేటప్పుడు ఏ ఎమోజిని యూజ్ చేస్తారు? నేను వాట్సాప్ లో ఎక్కువ చాట్ చేయను. అమ్మా, అయితే మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడగాలి. మీ సరౌండింగ్స్ లో ఎవరు లేనప్పుడు మీరు చేసే పని ఏంటి? టీవీ చూడడం. షాపింగ్ కి ఎక్కువ వెళ్తుంటారు? వెళ్తా ఎక్కువ. ఏ షాప్ ని ఎక్కువ విజిట్ చేయడానికి టర్న్ అవుతూ ఉంటారు షాపింగ్ వాళ్ళు? ఓకే, దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఇట్స్, ఇప్పుడు నాకు నచ్చింది ఆర్ నాకు దగ్గరలో ఉన్న మాల్ ఇస్ ఇన్ఆర్బిట్ మాల్. సో నేను ఫస్ట్ వెళ్ళేది ఇన్ఆర్బిట్ మాలే. నేను బై డిఫాల్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు వాక్ ఇన్ టు అ స్టోర్ ఇట్ విల్ బి H&M బై డిఫాల్ట్, ఎందుకంటే అది ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి. ఫస్ట్ స్టోర్ ఐ వాక్ ఇన్ ఇస్ H&M. ఎప్పుడు మీరు ఇన్ఆర్బిట్ కి వెళ్ళినా H&M లో మ్యామ్ ఉన్నారో లేదో చూడండి. బెస్ట్ వే ఏంటి టెన్షన్ రిలీజ్ అవ్వడానికి? వాచ్ కామెడీ. మీకు ఇష్టమైన ఒక పర్సన్, ఒక మెయిల్, అది ఎయిర్పోర్ట్ లో అనుకోవచ్చు, ఇంకెక్కడైనా అనుకోవచ్చు, కాఫీ షాప్, మీకు బాగా నచ్చారు ఏదైనా ఒక సందర్భంలో, ఫస్ట్ కన్వర్జేషన్ మీరు అబ్బాయితో స్టార్ట్ చేయాలి. సో కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు? నేను స్టార్ట్ చేయను. మీకు నచ్చిన అబ్బాయి? I am never the first person to start a conversation. అంటే మీరు రిజర్వ్డ్ అని విన్నాను, మరి ఇంత రిజర్వ్డ్ అని వినలేదు. నాకు ఎంతైనా, నాకు ఒకసారి ఒక మాల్ లో నిన్న బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ అ గై, తనతో కూర్చున్నాను అండ్ నాకు దూరం నుంచి ఒక అబ్బాయి కనిపించాడు. ఐమ్ లైక్, నాకు అబ్బాయి ఎందుకు చూసి ఎందుకు ఐ ఫీల్ వెరీ కనెక్టెడ్ టు దట్ గై అని చెప్పాను. నేను మాట్లాడాలా, అవసరం లేదు, చాలా నువ్వు కూర్చో, అవసరం లేదని అన్నాను. నాకు సరే నువ్వైనా వెళ్ళి మాట్లాడు, నేను మాట్లాడాను, కానీ ఐ వాస్ ఫీలింగ్ కనెక్టెడ్ విత్ దట్ గై. ఐ మీన్ ఎందుకు దాన్ని చూస్తున్నాను, ఐమ్ లైక్ ఏదో ఉంది, సంథింగ్ దట్ ఈస్ పుల్లింగ్ మీ టువర్డ్స్ హిమ్, కానీ నేను మాట్లాడలేదు. ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ నెవర్ బి ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ అ కాన్వర్సేషన్. సూపర్. సో మార్నింగ్ లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? అంటే వాష్రూమ్ అని మాత్రం చెప్పండి. వాటర్ తాగుతాను. యాక్టింగ్ కాకుండా దేని మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? ట్రావెలింగ్. వన్ డే అంతా ఒక సెలబ్రిటీతో ఉండాలి అంటే ఆ సెలబ్రిటీ ఎవరు? సల్మాన్ ఖాన్. అమ్మా, ఇప్పుడు అక్కడ నుండి తీసుకురావాలి ఇప్పుడు అతన్ని. ఐఎమ్ క్రేజీ అబౌట్ సల్మాన్ ఖాన్. మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ని ఇప్పుడు రివీల్ చేయాలి మీరు. చేయను. అంటే చాలా ఫన్ అంటే ఈ సీక్రెట్ ని బయటికి రివీల్ చేయొచ్చు, మిగతా అన్ని బయట చెప్పుకుంటాను. ఇప్పుడు రివీల్ చేయకూడదంటే రివీల్ చేయకూడదని చేయట్లేదు. అంటే సీక్రెట్ అంటే మరీ అని సీక్రెట్ అని కాకుండా, ఇది ఇలా చేస్తాను, ఈ విషయం చాలా మందికి తెలియదు అని, అలాంటిది ఏదైనా బ్రష్ చేయకుండా ఫుడ్ తినేలాంటి సీక్రెట్. అది నేను అది ఉందిగా, నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను రోజు, ఎవ్రీడే at home. సరే, ఇది సీక్రెట్ ఎవరికి తెలియదు, బేసిక్ గా తెలీదు, కొంతమందికి తెలుసు. ఐ మీన్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ నోస్, మై క్లోజ్ ఫ్రెండ్స్ నో. ఎప్పుడైనా సెటిల్ దేని గురించి అయినా మాట్లాడితే ఆ టాపిక్ వస్తే చెప్తాను. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఎప్పుడు అంతే, ఇంట్లో ఉన్నప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి నేను బ్రష్ చేస్తాను. నేను పొరపాటున ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ బ్రష్ అండ్ ఈట్, మళ్ళీ స్నానం చేసేటప్పుడు మళ్ళీ బ్రష్ చేయాలి, ఎందుకంటే నాకు ఆ బ్రష్ చేయలేనట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడు. చూసారు, అలాంటిది ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అది నేను చెప్పేసాను యాక్చువల్లీ గుర్తు చేశారు కాబట్టి గుర్తు చేశాను. ఇట్స్ లైక్ రూటీన్ కదా, సో యూ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ సీక్రెట్. సో అలా కాకుండా ఏదైనా సీక్రెట్ ప్లీజ్. అయితే మళ్ళీ గుర్తు రాదు, ఇది మీరు గుర్తు చేశా కాబట్టి వచ్చింది. మై రూటీన్ ఇస్ మై రూటీన్. ఏమైనా ఇవ్వండి, హింట్స్ చెప్తాను, అవునా కాదా. మిమ్మల్ని మీరు లైఫ్ లో ఎలా చూడాలని అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. మీకు ఎలాంటి రోల్ ని ప్లే చేయాలని ఉంది? అది ఫిలిం లో అవ్వచ్చు, సీరియల్ లో అవ్వచ్చు. అలా ఏం లేదు, నాకు ఏ రోల్ చేసినా ఇట్ హ్యాస్ టు ఛాలెంజ్ మై యాక్టింగ్ స్కిల్స్. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ రోల్ కి ఇది చేస్తేనే ఛాలెంజింగ్ ఉంటుంది, అది చేస్తేనే ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ ఐ వుడ్ లవ్ అ ఛాలెంజింగ్ రోల్ because like I said, I like to challenge myself to do roles or things that are not that easily
performed. I want to do them. యాక్టింగ్ లోకి రావడానికి మీరు ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన యాక్టర్ ఎవరు? I don't remember, honestly. కానీ అలా మిరాకిల్ గా వచ్చేసారు యాక్టింగ్ లోకి. అది మిరాకిల్ గానే వచ్చేసాను, మిరాకిల్ గానే ఇక్కడ కూర్చున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ బీన్ రఫ్ జర్నీ అండ్ అ స్మూత్ జర్నీ, ఐ కెన్ సే. ఇట్స్ వెరీ కాంట్రడిక్టరీ, బట్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ హ్యాడ్ మై స్ట్రగుల్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ కంప్లైన్ బికాస్ నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు ఈ రోల్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ బ్యాక్ టు బ్యాక్ నాకు వస్తున్నాయి. So I really can't complain. I'm thankful to God. ఎంటైర్ సీరియల్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఉన్నారు, మేల్ ఆర్ ఫీమేల్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫర్ ఎవర్, ఎప్పుడు బోర్ అనిపించినా, లోలో ఉన్నా, హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళకి చేస్తారు. మీకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది. ఉండేవాళ్ళు, ఐ మీన్, బట్ ఐ థింక్ ఐఎమ్ బికమ్ మోర్ రిజర్వ్డ్ నౌ. నేను మధ్యలో చాలా ఐఎమ్ వెరీ క్లోజ్ టు హరిత మ్యామ్, బట్ ఐఎమ్ నాట్ ఈవెన్, ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ నాట్ క్లోజ్ టు హర్ ఎనీమోర్. చాలా క్లోజ్ ఉన్నాను ఇప్పుడు కూడా, దీప్తితో చాలా క్లోజ్ ఉన్నాను, బట్ ఐ హ్యావ్ బికమ్ వెరీ రిజర్వ్డ్. నేను ఇప్పుడు ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ హ్యాపీ అయినా బాధ అయినా ఏదైనా, I think the first person I will share it with is my mom. I'm at that stage now. I mean, for me, my family is like utmost priority. Or if I don't have to share it with anybody, it will be with myself. That's it. మీలో ఆపోజిట్ పర్సన్ కి ఎలాంటి క్వాలిటీస్ అట్రాక్ట్ చేస్తాయి? Honesty? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బిలీవ్ చేస్తారా మీరు? No. మీకు వచ్చిన యూనిక్ ప్రపోజల్ ఏంటి? రాలేదు. ఒక్కరు కూడా యూనిక్ గా ఎవరు ప్రపోజ్ చేయలేదు, రెగ్యులర్ గానే ప్రపోజ్ చేస్తారు. అసలు ప్రపోజే రాలేదు నాకు. అమ్మా మ్యామ్, ప్రపోజ్ కాలేజ్ లోనో స్కూల్లోనో ఎప్పుడు చిన్నప్పుడు అలా ఎవరో సరదాగా ఉన్నాయి, నువ్వు ఇష్టమని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ, బట్ ఐవ్ నాట్ రియలీ గాట్ అ యూనిక్ ప్రపోజల్. నో. ఎస్, అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మీది కొన్ని స్టోరీస్ అవి చూసాం అనమాట. ఏంటంటే తను డిప్రెస్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అటెంప్ట్ చేయలేదు. చాలా I've never attempted. I've got suicidal thoughts, which is a very common thing for మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మనకు అలాంటి థాట్స్ వస్తాయి కదా, చనిపోతే బాగుంటుందని. సో లైక్ దాట్, బట్ ఐవ్ నెవర్ అటెంప్టెడ్. అది నాకు అది బాధ అనిపించేస్తుంది యూట్యూబ్ చూస్తే. ఒక్కటి రాంగ్ అని మీరు చెప్తారేమో అని నేను వెయిట్ చేశాను. yes అది ఇట్స్ రాంగ్ బికాస్ ఐవ్ నెవర్ అటెంప్టెడ్. ఐవ్ నెవర్ gone to the extent of trying to do something to myself. నేను ఎప్పుడు చేయలేదు అది. థాట్స్ ఎస్ వచ్చాయి, నాకు డెఫినెట్గా వచ్చాయి. నాకు ఆ థాట్స్ వచ్చినప్పుడు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, లేకపోతే ఐల్ కాల్ అ ఫ్రెండ్, ఐల్ కాల్ మై ఫ్యామిలీ, ఐల్ టాక్ టు దెమ్, ఐల్ టెల్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఐమ్ ఫీలింగ్, బికాస్ ఐ బిలీవ్ దట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ మై లైఫ్, నేను నా మనసులోనే చాలా దాచేసుకొని ఉన్నాను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా ఉంది, ఇఫ్ ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ 15-20 years బ్యాక్ యాజ్ అ కిడ్ ఆల్సో, ఐ వుడ్ not talk to anybody, not share anything with anyone. నాకు ఏమున్నా ఏడ్చేస్తాను. నాకు సాండ్రా అని ఎవరైనా చెప్పినా, కోపంగా చెప్పినా నేను ఏడ్చేస్తాను. అంత భయపడేదాన్ని బికాస్ ఐ నెవర్ యూస్ టు షేర్ వాట్ ఐ యూస్ టు ఫీల్. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాట్ విష్ణుప్రియ ఇస్ రైట్ నౌ. ఇట్ యూస్ టు బీ లైక్ దాట్. దెన్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ డిప్రెషన్ ఐ రియలైజ్ యూ హ్యావ్ టు టాక్. అండ్ నేను మాట్లాడే వరకు ఎదుటి వాళ్ళు దే నాట్ గాడ్ టు నో వాట్ యు ఆర్ ఫీలింగ్, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. Well, nobody knows what is your situation, so they can't really tell ఇది జరుగుతుంది. అడుగుతారు, మనమేమో లేదు ఏం లేదు ఐమ్ ఫైన్ అని నవ్వేస్తాము, కవర్ చేసేసుకుంటాం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ డ్యామేజ్ ఇన్ సైడ్. సో యూ నీడ్ టు టాక్. సంబడి ఎవరినైనా మాట్లాడితే సమ్ హెల్ప్ మే కమ్ ఫ్రమ్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. సో అది నేను నేర్చుకున్నాను. అండ్ దట్స్ ఇట్. మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్, అంటే సాండ్రా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ ముద్దు మందారం. ఆ క్యూట్నెస్, ఆ ఇన్నోసెన్స్, అండ్ ఒక కంప్లీట్ మన సిస్టరా, మన ఫ్యామిలీ మెంబరా, అంటే ప్రతి ఒక్క వాళ్ళకి మిమ్మల్ని చూడగానే వచ్చి ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఇది ఉంటుంది. బట్ మీరు కూడా అంటే రియల్ లైఫ్లో అంటే తెలియదు, ఇంత బ్యూటీ ఉండి బ్యూటీ హ్యూమన్ ఉన్న పర్సన్ కూడా ఇంతలా డిప్రెస్ అయ్యే సిచ్యువేషన్ ఉంటాయి. See, everybody, nobody's life is perfect. We all, every human being is going through something in their life. Everyone. మనం అంతలా డిప్రెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ గురించి అవుతాం. అండ్ ఎంత కనెక్ట్ అయితేనే, ఎంత ఫర్గివ్ ఇవ్వలేకుండా, తనని మర్చిపోలేక, తనని వదులుకోలేక ఉన్న పర్సన్ మాత్రం అంత డిప్రెస్ అవుతారు. స్టిల్ ఇప్పటికీ మీరు మిస్ అవుతున్నారా?
No, it's not about, see, నాకు ఒక రూల్ ఉంది నా లైఫ్ లో, అది ఏదైనా సరే, be it friendships, be it love, be it family, be it anyone. So be it anyone, I don't like to regret anything in my life. సో నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను. I really try. చాలా కన్విన్స్ అయినా, ఎఫర్ట్స్ అయినా, ఏదైనా ఐ విల్ డూ ఎవ్రీథింగ్. ఏ రోజు నేను డిసైడ్ అయ్యానంటే ఇఫ్ ఐ వాక్ అవుట్ ఆఫ్ ఇట్, నేను తిరిగి చూడను, నేను రిగ్రెట్ అవ్వను, నేను మిస్ అవ్వను. ఎందుకంటే నా మనసుకు తెలుసు హౌ మచ్ ఐ పుట్ ఇన్ టు ఇట్. సో ఐ డోంట్ లైక్ టు రిగ్రెట్. నేను ఏది చేసినా నా లైఫ్లో ఐ డోంట్ లైక్ టు రిగ్రెట్ ఇట్. సో నేను ఆలోచించే నేను డెసిషన్ తీసుకుంటాను చాలా. ఐ పుట్ ఇన్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. దాని తర్వాత ఇట్స్ గాడ్స్ విష్. దాని తర్వాత దిస్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్కమ్, ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్. సో అది మంచి అయినా చెడ్డ అయినా ఇట్ ఈస్ ఫర్ మై బెస్ట్. ఈ రోజు నాకు బాధ అనిపించవచ్చు దాని గురించి ఆలోచిస్తే, కానీ రేపటి రోజు ఇప్పుడు టుడే ఇఫ్ ఐ లుక్ బ్యాక్, థ్యాంక్ గాడ్ దట్ హ్యాపెండ్, ఐ ఎమ్ హియర్ టుడే. అది అవ్వకపోయి ఉండుంటే నా లైఫ్ ఎక్కడ ఉండేది, నాకు ఏమైపోయి ఉండు, ఐ వుడెంట్ నో where would I go. So I don't regret anything in my life. Whatever's happened has happened for the best. అమ్మ గురించి ఏం చెప్తారు? I am very emotional about my family, my mom, my dad, my brothers, my sisters. నేను యాక్చువల్లీ ఫ్యామిలీ గురించి మాట్లాడాను బికాస్ ఐఎమ్ వెరీ అటాచ్డ్, డిటాచ్డ్. నేను ఐ డోంట్ స్టే విత్ ఫ్యామిలీ బట్ ఐ స్టిల్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ దెమ్. నాకు ఎలా చెప్పాలంటే ఐ కాంట్ రియల్లీ పుట్ ఇట్ ఇన్ 2 words. 2 words అయినా మదర్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే. అమ్మా నాన్నని మిస్ అవుతున్నారు. మిస్ దే ఇక్కడే ఉంటారు, జస్ట్ దట్ నేను వాళ్ళతో పాటు ఉండను. ఐ డోంట్ లివ్ విత్ దెమ్. ఓకే, ఐ విజిట్ దెమ్ ఆఫెన్, నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు ఇంటికి, అవన్నీ ఉంది. జస్ట్ దట్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఏ రకంగా వాళ్ళని ఏ పెయిన్ లో చూడలేను. కానీ చాలా డిఫరెంట్ పర్సన్ మీరు. ఎలా అంటే ఏమో మీతో ఇంటరాక్ట్ అవుతున్న టైం, మీరు చెప్తున్న ఎవ్రీ ఇది కూడా చాలా యూనిక్ గా కనిపిస్తున్నారు. ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ వే. చాలా, అయ్యో గుడ్ వే, ఎవ్రీథింగ్ గుడ్ వే, బట్ ఎమోషనల్ అవుతున్నారు. నేనా? అస్సలు లేదు, నాట్ ఎట్ ఆల్. కళ్ళు రెండు రెడ్గా. అయ్యో లేదు. వాట్ ఈస్ లవ్? Everything is love. My love for my work, my love for people who care for me, my love for family, my love for the people who admire my work. Everything is love. See, love is not only between a husband, wife or a partner. Love is everywhere. ప్రతి ఒక్క చోట లవ్ ఉంది. బ్రేకప్ గురించి ఏం చెప్తారు? It's okay if there is breakups. Good. It will teach you something. దాని నుంచి బయటికి వచ్చి move on with your life. ఎవరి లైఫ్ ఎక్కడ ఆగిపోదు, మనం ఆపితే తప్ప, which is again very wrong. Ever please nobody attempt anything ever. Do not risk your life for any human being. అది ఎవరైనా సరే, don't do that. Like seriously, never. That's what I can tell. That's it. సో సక్సెస్ గురించి ఏం చెప్తారు? అది మనతో టన్నులు ఉంటుంది ఆల్వేస్ అంటారా? కాదు, చెప్పలేం కదా. ఈ రోజు సక్సెస్ ఉందంటే రేపు ఉంటుందో లేదో we don't know. So it is like addiction and every day we have to keep working. ఈ రోజు కన్నా ఎక్కువ ఒక 1%, 2%, 10% or 100% the next day you have to put in that effort to stay there at that success. ఏదో ఈరోజు సక్సెస్ వచ్చిందంటే అన్ని సాధించలేదు మనం, బికాస్ ఆ సక్సెస్ ఈ రోజు ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా is a challenge for you. Yes. So never take success for granted. Never let success go over your head, because you don't know how long it lasts, and while it lasts, enjoy it. థ్యాంక్ యూ మ్యామ్. సీరియస్లీ అంటే మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎక్కువగానే మాట్లాడాలనిపిస్తుంది, బట్ పర్సనల్ ఇంటర్వ్యూలో అప్పుడు మాట్లాడాను. Sure, definitely. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. Thank you. అండ్ మీ మాటల్లో సీరియల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ ఆడియన్స్కి ఏం చెప్తారు? Subasa Seegram is a very different kind of serial. దీంట్లో ఎమోషన్స్, యాక్టింగ్, క్యారెక్టరైజేషన్స్ చాలా, నాకు తెలిసి దిస్ హెస్ ఛాలెంజ్డ్ మై capability as an actor to bring out the best in me for this role. సో మీరందరూ ఖచ్చితంగా చూసి మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ మేము చేస్తూనే ఉంటాము, వీలైనంత వరకు ట్రై చేస్తాము టు గివ్ అవర్ బెస్ట్.
అండ్ ప్లీజ్ చూస్తూ ఉండండి. 100% మేము అందరం చూస్తూ ఉంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.